వేమూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వరికూటి అశోక్ బాబు గారు మద్యం పైన విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ దొంగ బ్రాండ్లు, ఇంకా చెప్పాలంటే జగన్ బ్రాండ్లు అని అంటున్నారు. అసలు ఈ మద్యం ఏంటి సార్? అసలు మద్యం గురించి మాట్లాడాలంటేనే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం నుంచి వెలేయాలి. అసలు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేస్తే అవును, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మద్యం మళ్ళీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇక బ్రాండ్ల విషయంకి వస్తే ఈ బ్రాండ్ల పేర్లన్నీ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే కదా వచ్చింది. అవును, తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ బ్రాండ్ల పేర్లన్నీ కూడా ఇవన్నీ అప్రూవల్స్ అయిందన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినవే. పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీరియస్ టాపిక్స్ రైజ్ చేస్తున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్, వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళంతా డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆడవాళ్ళు గల్లంత అవుతున్నారు. ఇలా కొన్ని కాన్స్పిరసీ థియరీస్ అని ఆయన చెప్పారు. అందులో 100% నిజం ఉండకపోవచ్చు సార్. 0.01% నిజం ఉన్న ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోయినట్టే కదా సార్. ఈ దుర్మార్గపు ఆరోపణ చాలా బాధేస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు టీడీపీకి. హాయ్, హలో వ్యూవర్స్. వేమూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి కూడా ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు ఎంతో ఆంధ్రప్రదేశ్కి ఎంతో కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఇదే నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పరువు తీయటం కూడా కొంతమంది చేశారు. అలాంటి వేమూరు నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పటి పరిస్థితులకు గాను 2014లో ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన నక్కా ఆనందబాబు గారికి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఛాన్స్ వచ్చింది. అలాంటిది ఒక ఛాన్స్ని సద్వినియోగం ఆయన చేసుకున్నారా లేదా అనేది మనకి ఎలక్షన్సే నిజ నిజాలు తెలియజేస్తాయి. దానికి నిదర్శనమే 2019 వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి మంచి మెజారిటీనే కాదు, బలమైన మెజారిటీ అని కూడా చెప్పుకోవచ్చు. మరి 2019 నుంచి 2024 వరకు వేమూరు నియోజకవర్గంలో జరిగిందేంటి? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి వరికూటి అశోక్ బాబు గారు ఆయన ఏ విధంగా పాలసీలతో ముందుకెళ్తున్నారు? సీఎం జగన్ గారు ఎలాంటి పాలసీస్ అయితే వినూత్నమైన పాలసీస్ పేదల కోసం సృష్టించి ప్రజలకి అందించడం ఏదైతే జరిగిందో ఇది కాకుండా ఇంకేమన్నా ఇక్కడ జరుగుతున్నాయా? ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి? అసలు ఎమ్మెల్యే గారు వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోతున్న కారణాలు ఏంటి? ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలకి ముడి విప్పబోతున్నాం అభ్యర్థి గారి చేత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ విత్ అభ్యర్థి. నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాండి సార్. మొదటిగా మీరు, నాకు చాలా అర్థం కాని ఏంటంటే మీరు ఎన్నో నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్నేళ్ల తర్వాత మీరు ఫస్ట్ టైం పోటీ చేయడానికి గల కారణం ఏంటి? నేను కొండేపి నియోజకవర్గంలో 2014లో కొండేపి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. చివరి నిమిషంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2-3 సంవత్సరాలు నేను ఖాళీగానే ఉన్నాను. ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు కొండేపి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మళ్ళీ నన్ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, ఏదైతే పాలన బాగుంది అనేటువంటిది పేద వర్గాలలో ఏదైతే ఉందో అది గ్రాఫ్ బాగుంది. అవును. అభ్యర్థి దగ్గరకు వచ్చేసరికి కొంచెం గ్రాఫ్, ఎందుకంటే లోకల్గా అందరికీ అన్ని పనులు చేయలేరు. వాస్తవం. ఎవరికైతే కొద్దిగా పని కాలేదో
వాళ్ళు కొంచెం అభ్యర్థికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం గ్రాఫ్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ కంటే కూడా అభ్యర్థి యొక్క గ్రాఫ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ మార్పుల ద్వారా ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు అందిస్తున్నారో, కొత్త అభ్యర్థి రావడంతో పార్టీ యొక్క గ్రాఫ్ అదే లెవెల్లో ఉంటుందనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మన మినిస్టర్ గారు మేరుగు నాగార్జున గారు సంతనూతలపాడుకి, కొండేపి నుంచి నేను ఇక్కడికి వేమూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. నేను మొదటి ప్రశ్న యాక్చువల్లీ ఇంటర్వ్యూలో ఇది అడగరు, బట్ నేను ఇది అడగడానికి గల కారణం ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అటు జనసేన కానీ టీడీపీ కానీ వేరే ఏ ఇతర పార్టీలైనా కూడా మొదటిగానే మాట ఏంటంటే ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి యాంటీ క్రియేట్ అయింది. అంటే ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో యాంటీ ఇన్కంబరెన్సీ వచ్చేసింది, అందుకే జగన్ గారు భయపడి ఇంతమంది అభ్యర్థుల్ని మారుస్తున్నారు వగేరా వగేరా, మీరు కూడా వినే ఉంటారు. ఇట్లాంటివి విన్నప్పుడు మీ స్పందన ఏంటి సార్? ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఎస్సీ నియోజకవర్గాల్లో పర్టికులర్గా అంటున్నారు వాళ్ళు. నేను కూడా పర్టికులర్గా చెప్తున్నాను, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు సపరేట్గా కావాలని చెప్పేసి అప్పట్లోనే అవును ఆయన పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది. అవును. అయితే చెల్లుబాటు కానివ్వాల. ఎందుకంటే రిజర్వ్ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉండేటువంటి, ఎందుకంటే రాజకీయాన్ని శాసించేది అగ్రవర్ణం కాబట్టి ఓకే, అందరికీ అన్ని పనులు చేయలేం. రిజర్వ్ నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఎస్సీ కానీ ఎస్టీ కానీ వీళ్ళు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేగా చేయట్లేదు, వీళ్ళకి కావాలనే చేయట్లేదు అనేటువంటి భావన, మా మాట వినట్లేదు అనేటువంటి భావన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళకి అది వస్తుంది. అది సహజం, దాన్ని మనం ప్రత్యేకంగా అనుకోవాల్సినంత అవసరం లేదు. అయితే అక్కడే ఎక్కడైతే ఆ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళని ఓడించడాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే మా మాట వినలేదు, మేము చెప్పిందే జరగాలనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలవాలనేటువంటిది తీసుకున్నారు. ఎందుకంటే అంత నిజాయితీగా పనిచేశారు, అంత మధ్యలో బ్రోకర్లు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళకి, అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందించారు. ఎందుకు రావు 175కు 175 ఎందుకు గెలవు అనేటువంటిది, ఈ రాష్ట్రంలో పేద వర్గాలు 85% పేద వర్గాలు ఉంటే పేద వర్గాలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందిస్తే, కులం, మతం, ప్రాంతం, పార్టీ అనేది చూడకుండా ఆ పథకాలు అందిస్తే ఎందుకని గెలవనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేయడం, పిలిచి మాట్లాడడం, ఇదంతా ఒక పెద్ద తంతు అవుతుంది. కాబట్టి సింపుల్గా వాళ్ళని మార్చడం ద్వారా ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా సర్దుబాటు అవుతారనేటువంటి కార్యక్రమంలో ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొంచెం మా ప్రేక్షకుల కోసం మీ గురించి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మ నాన్నగారు ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఏం చదువుకున్నారు, ఈ పొజిషన్ వరకు మీరు, అంటే మీరు ఎన్నో చూసే ఈ పొజిషన్ వరకు వచ్చి ఉంటారు, మీరు చూసినటువంటి ఆ జర్నీ ఎట్లాంటిది? మా అమ్మ మా నాన్నగారు టీచర్స్. మా నాన్నగారు టీచర్ అయితే మా అమ్మగారు వీడియో ఉమెన్. మా కుటుంబం 5 అన్నదమ్ములు, ఒక అక్క, ఇద్దరు బ్రదర్స్ డాక్టర్స్. సారీ ఇఫ్ ఐ ఆస్క్ సార్, నాన్నగారు ఏం చదువుకున్నారు సార్? అంటే అప్పట్లోనే ఆయన టీచర్. నాన్నగారు 11 సంవత్సరాల వయసు దాకా మా నాన్నగారు గేదెల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ తాతగారు ఆయనకి సారా తాపుతూ ఉండేవాడు. అంత చిన్న వయసులో 11 సంవత్సరాల వయసు దాకా మా నాన్నగారు వాళ్ళ తాతగారు సారాయి దాపి
గేదెల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఆయన అప్పుడు తెలుసుకొని చదువుకుంటే ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఇంట్లో అలిగి, అది కారుమంచి గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా, అక్కడి నుంచి అలిగి సంతనూతలపాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో చేరి 8వ తరగతి పాస్ అయి అక్కడే క్రాఫ్ట్ టీచర్గా, సంతనూతలపాడులోనే చదివారు, అక్కడే క్రాఫ్ట్ టీచర్గా 8వ తరగతి పాస్ అవగానే వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క మనిషి తనకున్న చెడు అలవాటుని కానీ మానేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రిజర్వేషన్ అందిపుచ్చుకొని ఆయన టీచర్ అయి వాళ్ళ తమ్ముళ్ళని చదివించుకొని వాళ్ళ పల్లెలో ఉన్నటువంటి వాళ్ళని చదివించి ఆయనకి తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చదివించి ఎంతోమందిని ఉద్యోగస్తులుగా చేసి ఎన్నో కుటుంబాలని ఆయన డెవలప్ చేశారు. మేము 6గురు ఉన్నాం, మేమందరం కూడా అదే రిజర్వేషన్ ఉపయోగించుకొని ఎదిగాం. మా పిల్లలు అంటే ఒక్క కుటుంబంలో ఒక్క జీవితంలో సాక్రిఫైస్ చేస్తే ఆ కుటుంబాలు ఎంత ఎదుగుతాయి అనేది అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ వలన మేము ఈరోజు ఇలా ఉండగలిగాం, ఇలా చెప్తున్నాం. ఖచ్చితంగా మా నాన్నగారు ఆ చెడు వ్యసనాలకి ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన చెడు వ్యసనాల జోలికి వెళ్ళలేదు. ఆయన తెలుసుకున్నారు. ఆయన చేసే దాంట్లో మేము ఒక 10% కూడా చేయలేకపోతున్నాం అనేది ఉంది. నాన్నగారు, మా అమ్మగారు మాకు ఇచ్చినటువంటి ఆస్తి పేదవాళ్ళ కోసం బ్రతకడమే, మంచిగా బ్రతకడమే, ఇంకొకరికి ఆదర్శంగా ఉండడమేనని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మా అన్నయ్య గారు డాక్టర్ అమృతపాణి గారు 2014లో చీరాల్లో అమ్మ హాస్పిటల్ ఉంది, అనేక వేల మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేసినటువంటి ఇది ఉంది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల పార్లమెంట్లో ఆయన పోటీ చేయడం జరిగింది. లాస్ట్ మినిట్లో సీట్ రావడం వల్ల, ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత నన్ను కొండేపికి ఇన్ఛార్జిగా వేశారు. మరలా బాపట్ల పార్లమెంట్లో ఎక్కడైతే మా అన్నయ్య ఓడిపోయారో అదే పార్లమెంటు పరిధిలోకి నాకు ఈ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా అది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, అయ్యో ఈ కుటుంబానికి మనం ఒకసారి గెలిపించుకోలేకపోయామే, ఈసారి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, నాకు చెప్తున్నారు కూడా అని చెప్పేసి తెలియజేస్తారు. సార్, మీ అన్నయ్య గారు అన్ని వేల మందికి కంటి ఆపరేషన్లు చేసిన, మీ అమ్మగారి పేరు మీద హాస్పిటల్ పెట్టి ఎన్నో సేవలు చేసినా కూడా ఆయన 2014లో ఓడిపోవడం జరిగింది. అండ్ 2014లో కూడా పొత్తు అనేది ఉంది. ఇక్కడ ఎమోషన్ ఉంది, రాజకీయం రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా మళ్ళీ పొత్తు వస్తూ ఉంది. ఎలా చూడొచ్చు దీన్ని? ఈ పొత్తు తాకట్టు రాజకీయాలు. ఒకసారి అయితే పొత్తు అనుకోవచ్చు, ఒకసారి ఏమో బీజేపీతో అంటారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకసారి కాంగ్రెస్తో అంటారు చంద్రబాబు నాయుడు గారు, పాపం ఇంకొకసారి సిపిఎం వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని అంతా లాగేసేసుకున్నారు. సిపిఎం వాళ్ళని నిర్వీర్యం చేసేసారు. అంటే ఇది ఎలా ఉందంటే పొత్తు రాజకీయాల్లో లేదు, తాకట్టు రాజకీయం. వాళ్ళ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ని తాకట్టు పెడుతున్నారు. నిన్న పోయి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నటువంటి ఆ విధానం చూస్తూ ఉంటే, జనసేన ఏమో పాపం కాపులందరూ మాకు రాజ్యాధికారం కావాలి, మాకు సీఎం కావాలి అనేటువంటిది ప్రజారాజ్యం అప్పటి నుంచి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నాకు సీఎం అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేద్దామని చెప్పేసి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళందరినీ, వాళ్ళ పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశానికి తాకట్టు పెట్టారు. వాళ్ళందరూ మదన పడతా ఉన్నారు. మనం కదా రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాం, మన అభ్యర్థి కదా సీఎం కావాలని కోరుకుంటున్నాం, ఇదేంది ఇది తాకట్టు రాజకీయం? మొదటి నుండి మనం తెలుగుదేశాన్ని మనం వ్యతిరేకించాం. వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, సైకిల్ గుర్తు.
ఆ సైకిల్ గుర్తుకి మళ్ళీ ఓటెట్టేయాలి, మన రంగాన్ని చంపినటువంటి సైకిల్ గుర్తుకి మనం ఓటెట్లయ్యాలి అనేటువంటి భావంతో ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. మరి జనసేనని తీసుకెళ్ళి తెలుగుదేశానికి తాకట్టు పెడితే, తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళి బీజేపీకి తాకట్టు పెడతా ఉంది. మొన్నటిదాకా కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడు బీజేపీ అంటున్నారు. ఈ తాకట్టు రాజకీయాలే కానీ ఇది పొత్తు రాజకీయం కాదు. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎటువైపు ప్రయాణం చేయాలనేటువంటిది అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అసలు తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలో ఉన్న నిజమైనటువంటి కేడర్ అంతా కూడా అవమాన భారంతో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అసలు పార్టీ ఎక్కడుంది, ఏ పార్టీతో ఎప్పుడు కలుస్తారు అనేటువంటి భావంతో ఈ తాకట్టు రాజకీయాలకి వ్యతిరేకంగా రేపు జరగబోయేటువంటి ఓటు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేస్తున్నారు. ప్రజలు నమ్ముకున్నారు, పేద వర్గాలను నమ్ముకున్నారు, తను ఇచ్చినటువంటి సంక్షేమాన్ని నమ్ముకున్నారు, తను పేద వర్గాల్ని డెవలప్ చేసినటువంటి ఆ విధానాన్ని నమ్ముకొని వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేస్తున్నారు. 175కు 175 ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా గారి ఇన్సిడెంట్ ప్రస్తావించారు. సార్, వాస్తవం సార్, అది చరిత్ర అనేది ఎవరు చెరిపితే చెరిగిపోదు. వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో ఖచ్చితంగా కొంతమంది టీడీపీ వాళ్ళ పాత్ర ఉందని అప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది. అందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో పైవాడికి తెలియాలి. అయితే టీడీపీ వాళ్ళు మీరు వైసీపీ నుంచి ఈ ప్రశ్న వేసినప్పుడు అలా ఏది మోహన్ రంగా గారి ఇష్యూ తీసుకొచ్చినప్పుడు అలా వాళ్ళ కుమారుడు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నాడు కదా, వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంటి అని వాళ్ళు సూటిమోటి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఖచ్చితంగా వాళ్ళ కుమారుడికి లేనిది, వాళ్ళ కుమారుడే వంగవీటి మోహన్ రంగా గారిని దేవుళ్ళ కొలిచారా? వాళ్ళ కుమారుడే వంగవీటి మోహన్ రంగా గారిని కాపు నాయకులుగా చూసారా? వాళ్ళ కుమారుణ్ణి చూసి వాళ్ళు చేయలే. వాళ్ళ అభిమానం రంగా గారి మీద, ఆ కమ్యూనిటీ మీద, వాళ్ళకు ఒక నాయకుడు వచ్చాడు, మా కమ్యూనిటీకి ఒక అండగా ఉన్నారని చెప్పేసి రంగా గారిని కొలిచారు. ఎవరి స్వార్థాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వీళ్ళు అక్కడే ఆగిపోయారు. వాళ్ళు అభిమానించేటువంటి నాయకుడికి అన్యాయం జరిగింది, వాళ్ళ కమ్యూనిటీకి అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ వలన, ఈ సైకిల్ గుర్తు వలన. మళ్ళీ దాన్ని కోటేయాలంటే మాకు చెయ్యి రావట్లేదు, మా ప్రాణం పోతా ఉంది. జనసేనకైతే ఆయన సీఎం అయితే ఓటేస్తాం, కానీ తీసుకెళ్ళి ఎవరికో తాకట్టు పెట్టాలని అంటే మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో లేమని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే ముద్రగడ గారు కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి కొన్ని లవ్ లెటర్స్ రాయటం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి సార్? ముద్రగడ గారు మొదటి నుండి కూడా కాపు ఉద్యమానికి సంబంధించి రాజ్యాధికారం రావాలి కాపులకు అనేటువంటి కార్యక్రమమే తీసుకున్నారు, కానీ ఎప్పుడూ కూడా ఆయన ఈ తాకట్టు రాజకీయం చేయలేదు. వాళ్ళ మీద ట్రైన్ కాల్చినటువంటి వాటిల్లో ఆ కమ్యూనిటీని, వాళ్ళ ఉద్యమకారుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో కాపు సోదరులు ఎవరు కూడా దాన్ని మర్చిపోలేదు. చాలా కేసులు ఉన్నాయి. ఆయన్ని అవమానకరంగా ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా కాపు సోదరులు ఎవ్వరూ మర్చిపోలేరు. ఖచ్చితంగా రేపు బూత్లోకి వెళ్ళిన తర్వాత సైకిల్కి వ్యతిరేకంగా ఓటు పడుతుంది కాపు సోదరులని చెప్పేసి క్లియర్గా నేను చెప్తా ఉన్నాను. నేను అయితే సార్, కొంచెం టీడీపీ ఇవన్నీ పక్కన పెడితే మీ వైసీపీ రాజకీయానికి వస్తే, మీకు ఆనందబాబు గారికి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, రేపు ప్రజలు ప్రేమిస్తే కాబోయే ఎమ్మెల్యే, మీకు ఇద్దరికి ఆయనలో లేనిది మీకు ఉంది అని అంటే ఏ క్వాలిటీ కింద మీరు చెప్తారు? ఆయనలో లేనిది ఏంటంటే పేదల పట్ల ఆయన ప్రేమాభిమానాలు ఆయనకి లేవు. నేను క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఓటు వేయించుకుంటున్నాం వేమూరు నియోజకవర్గంలో. ఇక్కడ 85% మంది పైన పేద వర్గాలు ఉన్నారు. ఓటు ఇక్కడ వేయించుకొని ఎక్కడో గుంటూరులో పోయి అక్కడ ఉంటా ఉంటే, ఒక పేదవాడు కలవడానికి గుంటూరు వెళ్ళి అక్కడ కలిసి ఆయన్ని అక్కడికి పోతే ఆయన ఉంటారో లేదో తెలియక తిరిగి వచ్చినటువంటి రోజులు, మధ్యలో ఆకలైతే తిండి ఎక్కడ తినాలో తెలియనటువంటి రోజులు, ఆయనకి పెళ్లి కార్డు ఇవ్వాలంటే ఎక్కడుంటారో తెలియనటువంటి రోజులు, అనేక రకాలుగా ఇబ్బందులు పడి
డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడికి పోవాల్సినటువంటి పరిస్థితి. పేదవాడికి కదా అందుబాటులో ఉండాలా. ఆయన నిజంగా ఆయన పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, పెత్తందారీకి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టే పేదలకు దూరంగా ఓటు మాత్రమే వేయించుకుంటున్నారు, కానీ పేదలకు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటున్నారు. ఆయన దగ్గర లేనిది పేదలకి అందుబాటులో ఉండాలనేది లేదు, పేదల పట్ల అభిమానం లేదు, ప్రేమ లేదు, వాళ్ళకి పనులు చేయాలనేటువంటి విధానం లేదు. ఇంకా చూసా, గ్రామాల్లో ఒక పెత్తందారి దగ్గరకు వస్తారు. ఈ నియోజకవర్గానికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారి దగ్గరికి ఒకళ్ళకి వచ్చి అక్కడ కలిసి అక్కడ ఎలా చేయాలి ఏంటనేది, ఆ పెత్తందారి ఎవరికి పని చేయమంటే వాళ్ళకి మాత్రమే పని చేసేటువంటి లక్షణం నక్కా ఆనందబాబు గారికి ఉంది. అందుకే గతంలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గంలోనికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ గ్రామానికి వచ్చినా ఆ పెళ్ళిళ్ళకో లేకపోతే ఇంకేదన్నా దినం కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటికే వస్తున్నారే, కానీ పేద వర్గాల దగ్గరికి రావట్లేదు, పేద వర్గాల దగ్గరకు అందుబాటులో ఉండట్లేదు. ఇక్కడ ఎస్సీలలో ఉన్న మాలా మాదిగలకి అందుబాటులో లేకుండా ఎస్టీలలో ఉన్నటువంటి ఎరుకుల యానాది లంబాడీకి సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి, బీసీలలో పేద వర్గాలకు సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి. వీళ్ళకి ఆయన అందుబాటులో ఉండే ప్రశ్నే లేదు. పెత్తందారి భావజాలం ఉంది, పెత్తందారి విధానంతోనే ఆయన ఇక్కడ రాజకీయ లబ్ధి కోరుకోవాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు. నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది ఏంది అని అంటున్నారు. నా దగ్గర ఉంది పేదలకు అందుబాటులో ఉండడం. చివరి వాళ్ళు ఏదైతే ఆ ఫలం అందట్లేదో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఫలాలు కానీ పేద వర్గాలకి ఎవరికి అందుబాటులోకి రావట్లేదో వాళ్ళకు అందించే విధంగా పని చేయడమే నాకు సంబంధించినటువంటి పని. ప్రతి ఒక్క పేదవాడికి నియోజకవర్గంలోనే ఉండాలి, ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి నేను అందుబాటు ఉండాలి, వాళ్ళ సమస్యల్ని నేను తీర్చే విధంగా ఉండాలి అనేటువంటి భావనతోనే ఇక్కడ ఖచ్చితంగా నక్కా ఆనందబాబు గారి కంటే మంచి మెజారిటీతో, ఆయన మీద మంచి మెజారిటీతో గెలుస్తాననేటువంటి నమ్మకం పేద వర్గాలతో నేను ఉండడమేనని చెప్పేసి చెప్తా ఉన్నాను. సార్, మీరేమో ఇలా అంటున్నారు, నారా లోకేష్ గారిది యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో దానివల్ల ఒక జగన్ గారి పాదయాత్రకు వచ్చినటువంటి హైప్ మళ్ళీ టీడీపీకి వచ్చింది. అంటే జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు వైసీపీకి ఏదైతే హైప్ వచ్చిందో 151, మీరు ఇప్పుడు ఏ కాన్ఫిడెన్స్ అయితే వై నాట్ 175 అంటున్నారో, ఈ పాదయాత్ర తర్వాత ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు వై నాట్ 175, మేము కూడా పాదయాత్ర చేసినామని. ఇప్పుడు వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఆ విధంగా చూసుకుంటే. కరెక్ట్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ అడుగులు వేస్తున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే విధానం, కొడుకును పాదయాత్రకు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర పేద వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకేం కావాలనేది ప్రతి ఒక్క పేదవాడి గుండె లోతుల్లోకి వెళ్ళి చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర చూసాం. యువగళం పాదయాత్రలో మీరు అంటున్నారు ఓ విపరీతమైనటువంటి హైప్ వచ్చిందని చెప్పేసి, ఆయన చేసింది అక్కడున్న నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని దుమ్మెత్తిపోయడం, రెడ్ డైరీలో రాసుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 7 నుంచి పాదయాత్ర సాయంత్రం 6 దాకా జరిగేది. కరెక్ట్. లోకేష్ బాబు గారి పాదయాత్ర సాయంత్రం 6:30 నుండి, అంటే దొంగతనానికి పోయేటువంటి దొంగలు ఏ టైం ఎంచుకుంటారో 2-3 గంటల దాకా అర్ధరాత్రి పాదయాత్ర జరిగింది. ఇది మీకు తెలుసా? రాత్రులు జరిగింది. అర్ధరాత్రి పాదయాత్ర ఏంటి అని అనేది అదే అర్థం కాల జనాలకి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేది దేనికి? ఆ ఏరియాలో ఉండేటువంటి ప్రజల జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవాలా, వాళ్ళకి మనం ఏం చేయాలి, ఇది కదా పాదయాత్ర వల్ల ఉపయోగం. అంతే కదా. లోకేష్ బాబు నడుస్తున్నాడు, పిచ్చోళ్ళు పాపం అమాయకంగా ఉండి బట్టలు లేకుండా కూడా రోడ్ల మీద అర్ధరాత్రులు తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ ఇద్దరికి తేడా కనిపించలా. రాత్రిపూట ఏం చేస్తారు, రాత్రిపూట ఏం తిరుగుతారు పాదయాత్ర? ఎవరితో మాట్లాడతారు?
ఎవరితో మాట్లాడతారు? ఎవరితో తీసుకోవాలా? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళు పాదయాత్ర చేశారు. దానికి దీనికి వ్యత్యాసం ఉంది. ఎంతో వ్యత్యాసం ఉంది. కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. ఏ విలేజ్‌ల్లో ఎన్ని గంటల పాదయాత్ర అర్ధరాత్రులు చేశారనేది చూడండి. అంతకంటే నీచం, మోసం, దగ ఇంకొకటి లేదు. లోకేష్ బాబు చేసినటువంటి యువగళం పాదయాత్ర ప్రజలందరూ చూస్తానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి దీనికి అసలు పోటీనే అసలు దాన్ని ఊహించుకోవడానికే లేదని చెప్పేసి చెప్తున్నాను. మీ పార్టీ ఆడపడుచు షర్మిలమ్మ గారు అన్నట్టు పాదాల మీద చేసే యాత్ర అని అంటారా? పాదాల మీద చేసే యాత్ర ఆవిడ తెలంగాణ సందర్భంగా అన్నారు. పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని. ఖచ్చితంగా వీళ్ళకి పెత్తందారులకి పాదయాత్ర విలువ తెలియదు. తెలుగుదేశంది పెత్తందారి మనస్తత్వం ఉండేటువంటి పార్టీ. అందుకే వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు. పెత్తందారి కమిటీ, జన్మభూమి కమిటీ అంటే పెత్తందారి కమిటీ. ఆ కమిటీ వాళ్ళకి చదువుతో సంబంధం లేదు, ఉద్యోగంతో సంబంధం లేదు, అధికారులతో సంబంధం లేదు. ఆ కమిటీ ఏదైతే పాస్ చేస్తుందో అదే ప్రభుత్వం అక్కడ ఇవ్వాలి. ఇదొక్కటే చాలు పెత్తందారితనానికి నిదర్శనం. సార్, ఇప్పుడు మీరు వైసీపీ, మీరంటే నాట్ యూ పర్సనలీ, వైసీపీ, జనసేన అండ్ టీడీపీ, మీరు గత 10-15 ఏళ్ళుగా ముగ్గురు పోటీ పడుతున్నారు. నేను అందరిలాగా తన్నుకోవటం అది ఇది యుద్ధ వాతావరణం ఏం మాట్లాడను, బికాస్ ఇట్స్ నాట్ సెన్సిబుల్. పోటీ పడుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఏది ప్రజాసేవ చేయడానికి పోటీ పడుతున్నారు. అయితే ఈ ప్రజాసేవలో పోటీకి ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా తయారయ్యారు. ఇంకా చెప్పాలంటే లోకేష్ గారి కన్నా, పవన్ కళ్యాణ్ గారి కన్నా, చంద్రబాబు గారి కన్నా షర్మిల గారే చాలా కటువుగా మాట్లాడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? షర్మిల గారికి తనకు సంబంధించినటువంటి మనసులో ఏదో కొంత బాధ, ఇబ్బంది ఉంది. అది పగగా మార్చుకున్నారు. రాజకీయ పరంగా తను ప్రజలకు సేవ చేయాలనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలనేటువంటి ధోరణి మాత్రమే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే షర్మిలమ్మ గారు నేను తెలంగాణ కోడలని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టారు. అక్కడ ఆ పార్టీని నడిపించలేకపోయారు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కుదరలేదు. మరి ఏం జరిగిందో ఏమో. అందులో చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్ర ఉంది. వీళ్ళందరూ కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చేసి షర్మిలమ్మ గారిని చూయించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పేద వర్గాలని దూరం చేయాలనేటువంటి కుట్రతో భాగంగా ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చీటీ ఎప్పుడో చించేశారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అర్ధరాత్రి తలుపులేసి కరెంటు మూసేసి, కరెంటు తీసేసి, ఒక మోసపూరితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని 2 రకాలుగా విభజించి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్గా ఉందో వాళ్ళందరినీ అవమానకరంగా కట్టుబట్టలతో బయటకు పంపించి, ఒక రాజధాని లేదు, రావాల్సినటువంటి ఆస్తి వివరాలు పంపకాలు లేవు, నీటి పంపకాలను సక్రమంగా చేయలేదు. కనీసం వాళ్ళు ఏదైతే విభజన చట్టంలో ఇచ్చినటువంటి వాటిల్ని ఇంతవరకు పూర్తిగా దేన్ని విభజించకుండా ఒక అవమానకర ధోరణిలో ఇక్కడకు పంపిస్తే, అదే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని సోనియా గాంధీ వీళ్ళకి సంబంధించి ఒక్క ఓటు కూడా వాళ్ళకేసే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద వర్గాలను గుండె లోతుల్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటివి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు ఇక్కడ ఏ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేయలేరని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. అయితే సార్, ఈ సందర్భంగానే షర్మిలమ్మ గారు మాట్లాడుతూ నిజాలు అన్నీ అమ్మ విజయమ్మ గారికి తెలుసు, ఆవిడ్ని తీసుకొచ్చి మాట్లాడిస్తే బాగోదు అని ఆగుతున్నా తప్ప చేయలేక కాదు అని అంటున్నారు.
అసలు ఒక కుటుంబంలోనే ఇంతకుముందు నాకు తెలిసి టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఇన్ని అంటే కుటుంబం చీలిపోయింది సార్ రాజకీయాల వల్ల. ఇప్పుడు సేమ్ అదే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అవుతుంది. ఇది ఎంతో మందిని కలిచివేస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి? మనుషులు స్వార్థంతో ఉంటారు. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకి వాళ్ళు కుటుంబాలను కానీ, గ్రామాలను కానీ, మండలాలను కానీ, జిల్లాలను కానీ, రాష్ట్రాలను కానీ, దేశాన్ని కానీ వాళ్ళ స్వార్థానికి దేనైనా బలి చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇక్కడ కుటుంబం అనేది చూసేది కూడా ఏం లేదు. స్వార్థ ప్రయోజనాలే ముఖ్యంగా మనుషులు ఉన్నంత కాలం ఇలానే ఉంటుంది. అయితే సార్ షర్మిలమ్మ గారు బాగా మాట్లాడుతున్న మాట ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు 5 ఏళ్ళైనా కూడా దాంట్లో పురోగతి లేదు. ఇదంతా చేసింది ఒక స్పెసిఫిక్ పర్సన్ అని ఆవిడ పేరుతో సహా చెప్తున్నారు. ఇట్స్ అండర్ కోర్ట్ డ్యూ రిస్ట్రిక్షన్స్ కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఐ ఒబే లా. దీనిపై మీ స్పందన ఏంటి? అది ఇంకా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కోర్టులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అధికారులు దాని మీద చూస్తున్నారు. ఏదో అదే నేను చెప్తా ఉన్నా, మనసులో ఏదో పెట్టుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేది తప్పితే ఎప్పుడు జరిగింది అది? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే కదా. అవును. మరి అప్పుడే చేయాలి కదా, వాళ్ళే చేయాలా? మరి బీజేపీ ఉంది, మరి వాళ్ళే చేసుకోవాలా సెంట్రల్ దీనిలో, మరి వాళ్ళు చేయాలా? కావాలని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేది తప్పితే అందులో ఏ ఒక్క నిజం లేదు. వాస్తవాలు బయటకు వస్తాయి. వాటి గురించి చర్చించుకుంటే ఇంకా లోతుగా వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. అందులో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే సార్ ఇంకొకటి, నాట్ ఓన్లీ షర్మిలమ్మ, అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, లేకుంటే ఇతర సిపిఎం సిపిఐ నేతలు కూడా అక్కడక్కడ కానివ్వండి మద్యం పైన విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ దొంగ బ్రాండ్లు, ఇంకా చెప్పాలంటే జగన్ బ్రాండ్లు అని అంటున్నారు. కొత్తగా స్పిరిట్ అమ్మేస్తున్నారు, నాటుసారాయి మందు బాటిల్లో పోసి అమ్మేస్తున్నారు. ఈ మధ్య చెప్పాలంటే సినిమాల్లో కూడా ఇదో పెద్ద జోక్ అయిపోయింది. అసలు ఈ మద్యం ఏంటి సార్ ఇస్తుంది? అసలు మద్యం గురించి మాట్లాడాలంటేనే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం నుంచి వెలేయాలి. అసలు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మద్యం మళ్ళీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చరిత్రను మనం మర్చిపోకూడదు. ఈ రాష్ట్రంలో మద్యాన్ని తీసుకొచ్చి పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. బెల్ట్ షాపులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. షాపుల్ని పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చింది, పేద వర్గాలని ఆదాయ వనరుగా మార్చింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దశల వారీ షాపులు తీసేసేస్తా ఉన్నారు, బెల్ట్ షాపులు లేకుండా చేస్తున్నారు. మరి పేద వర్గాలకి వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెట్టి, ఎందుకంటే ఒక 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 దాన్ని చేంజ్ చేయడానికి దశల వారీగా మనుషుల్లో మార్పు రావాలి. సడన్గా దాన్ని ఆపడం ద్వారా మనుషులు మానసికంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళే విధంగా ఉంది. కరోనా అప్పుడు చూసాం. రేట్లు పెంచుతాం, కొనుగోలు చేయడానికి వాళ్ళకి కుదిరే విధంగా లేకుండా చేద్దామని చెప్పేసి జగన్ గారు ముందే చెప్పారు. అదే దశల వారీగా తగ్గించుకుంటా వస్తామన్నారు. అదే జరుగుతూ ఉంది. ఇక బ్రాండ్ల విషయంకి వస్తే, ఈ బ్రాండ్లు పేర్లన్నీ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే కదా వచ్చింది. అవునా? తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ బ్రాండ్లు పేర్లన్నీ కూడా, ఇవన్నీ అప్రూవల్స్ అయిందన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినవే. అవే ఇప్పుడు ఆ బ్రాండ్లుగా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఎంత దుర్మార్గం అంటే, ఒక తప్పుని, ఒక అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనకు సంబంధించినటువంటి పచ్చ మీడియా కానీ ఒక తప్పుని, ఒక మోసాన్ని నిజం చేయడంలో మాత్రం దిట్ట. ఇవన్నీ కూడా అసెంబ్లీలోనే మాట్లాడారు. మీరిచ్చిన బ్రాండ్లేనయ్యా, మీరు పెట్టిన బ్రాండ్లేనయ్యా, మీరు ఆ భూములు లేకపోతే ఇంకోటి పెట్టినటువంటి మీరు ఇచ్చిన అప్రూవల్స్నే ఇప్పుడు జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు స్పిరిట్ పోస్తున్నారని చెప్పేసి చెప్పడం, దానికి ఒక నామ్స్ ఉంటాయి.
ఆ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఏదైతే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏవైతే నామ్స్ ఇచ్చారో, ఆ నామ్స్ ప్రకారంగానే ఇప్పుడు బయటకొస్తా ఉంటాయి. దాని ప్రకారంగానే జరుగుతా ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి మాయ, మోసం అని చెప్పేసి చెప్తా ఉన్నా. సార్ నిజంగా సార్ ఇప్పుడు మీరు చెప్పేంత వరకు ఐ మీన్ నేను ఇప్పటికీ షాక్‌లో ఉన్నా దట్ వాళ్ళు అప్రూవ్ చేసిందే ఇప్పుడు వస్తున్నాయని. సార్ వాళ్ళంటే సార్ మేబీ నాకు తెలిసి ప్రజలు అందుకే సార్ 2019లో అంత దారుణంగా ఓడిచ్చారు. 23కి రెస్ట్రిక్ట్ చేసి మీకు 151 ఇచ్చారు. అట్నే ఎంపీలు కూడా గణనీయంగా ఇచ్చారు. గణనీయంగా ఏంది చాలా ఎక్కువ ఇచ్చారు. 22 ఇచ్చారు ఎంపీలు. ఈ విధంగా చూసుకుంటే సార్ అబ్సల్యూట్ పవర్ ఇన్ ద స్టేట్. ఆయన మోదీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్లు ఇక్కడ ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే. మీది ఇక్కడ స్టేట్ లెవెల్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఓకే. మీది. ఓకే. అలాంటప్పుడు వాళ్ళు పెట్టారు సార్ దిక్కుమాలిన బ్రాండ్‌లు. మీరైనా తీసేయొచ్చు కదా పెద్ద మనిషి చేసుకొని. దిక్కుమాలిన బ్రాండ్ అనేది ఏం లేదక్కడ. అంటే ఎక్కడ ఇనలేదు సార్. నేను ఆల్ ఏదైతే ఓవర్ ఇండియా పేర్లు వాళ్ళ ఇష్టం వచ్చినయి పెట్టుకోవచ్చు. అహా! అంటే ఎందుకంటే సార్ నేననేది పేర్లు ఒకడేమో క్యాపిటల్ మెడల్ అని అంటారు. ఇంకోటి స్పెషల్ స్టేటస్ సార్. మొన్న వరల్డ్ కప్ అయినప్పుడు వరల్డ్ కప్ అని వచ్చింది. అంటే బయట రాష్ట్రాల్లో ట్రోల్ చేస్తున్నారు సార్. అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఒక అప్రూవల్స్‌కెళ్ళేటప్పుడు ఎవరైతే దాన్ని తయారు చేయాలనుకున్నారో వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటారు. వాళ్ళ హక్కు అది. వాళ్ళ హక్కది. అవును. అప్రూవల్ వచ్చింది కాబట్టి ఆ బ్రాండ్స్‌నే వాడుతున్నారు. ఓకే. ఎందుకంటే దాన్ని తీసేసేస్తే అదిగో మేము ఇచ్చాము వీళ్ళు తీసేసారు వీళ్ళకి ఆ హక్కే ఉంది. చట్టం వాళ్ళకి రైట్ ఉంది. ఓకే. రాజ్యాంగాన్ని కాదనేటువంటి హక్కు లేదు గదా! ఏ ప్రభుత్వానికి కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. పర్మిషన్స్ తెచ్చుకున్నారు. అవే నడుపుతున్నారు. అంతేగాని అది జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసేటువంటిది కాదు. నారా చంద్రబాబు నాయుడు గారిని సారా చంద్రబాబు నాయుడు గారనేది కూడా మళ్ళీ మందు తీసుకొచ్చినప్పుడు చాలామంది అన్నారు. ఇవే ప్రతిపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా చాలా వరకు ఆయనకు ఉన్నది పేరే సారా చంద్రబాబు నాయుడు. ఆయన బ్రాండే అది. ఇక మద్యం గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ తెలుగుదేశం వాళ్ళకి లేనే లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. అయితే సార్ ఇప్పుడు మీరన్నారు నారా చంద్రబాబు నాయుడు కాదు, సారా చంద్రబాబు నాయుడు అని. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీరు ఒక బుక్ రాశారు. ఐ మీన్ నాట్ పర్సనల్లీ యూ, వైసీపీ వాళ్ళు ఎలక్షన్స్‌కి ముందు 2019కి ముందు 'నారాసుర రక్త చరిత్ర' అని. సార్ ఆ బుక్‌కు సంబంధించినటువంటి కేసుల్లో ఎప్పుడు పురోగతి రాబోతుంది? చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసినటువంటి కేసులు చట్టం దాని పనే చేసుకుంటూ పోతా ఉంటుంది. ఓకే. దానికి సంబంధించినటువంటి కోర్టులు ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దానికి సంబంధించినవి ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. దానికి టైం మనం చెప్పే పరిస్థితి కాదు. టైం నిర్ణయించేది కూడా కాదు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ రిప్రజెంటింగ్ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళేమో మీరు బాబాయ్‌నే ఇస్తారు అని అంటారు. అంటే వాళ్ళనే మాట ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ సార్, నేను అంటలేదు ఇది. మీరేమో సారా చంద్రబాబు నాయుడు 'నారాసుర రక్త చరిత్ర' అని అంటారు. సార్ 2 అంటే టైమ్ వేస్ట్ కాన్వర్జేషన్స్ సార్ 2. మీడియా కూడా మీరు అంటే వాళ్ళు మిమ్మల్ని తిడతారు. మీరు ఆబ్వియస్‌లీ రివర్స్ ఆన్సర్ ఇస్తారు. మీడియా కూడా మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఏ పథకాలు ప్రవేశపెడుతున్నారు, దాన్నేమంటారు, ఏ పథకాలు ఇస్తున్నారు ప్రజలకి, ప్రజల స్పందన ఏంటి, ఇవన్నీ కూడా కాకుండా వాడు వీడిని ఇట్ట తిట్టాడు, వీడు వాడిని అట్ట తిట్టాడు, ఇదే డిబేట్లు, డిస్కషన్‌లు కూడా అయిపోతుంది. సార్ ఏంటి సార్ అసలు ఇది? కోర్టు పరిధికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక దాని గురించి మాట్లాడేటువంటిది కరెక్ట్. అవును. ఎవరికీ ఉండదు. అవును. దానికి ఎప్పుడెప్పుడు జరగాలి ఏంటనేది జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవడం ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 26 కేసులకు సంబంధించి ఆయన స్టేలు తెచ్చుకొని ఇప్పుడు దాకా బతుకుతా ఉన్నారు. కాబట్టి ఇంకా దాని గురించి మీరు అడిగిన ఐ వుడ్ లైక్ టు బ్రేక్ యూ సార్ హియర్. చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఆయనకి వ్యవస్థలు మేనేజ్ చేయడం తెలుసు అని వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అట్లాంటిది లైక్ ఆయన మొన్న అన్ని రోజులు జైల్లో ఉన్నారు. దాదాపు 2 నెలల దాకా ఉన్నారు. అలాంటి టైంలో ఆయనకి ఇదిగో బెయిల్ వస్తుంది, అదిగో బెయిల్ వస్తుంది, ఢిల్లీ నుంచి ఎవరెవరో పెద్ద మనుషులు వచ్చి రోజుకి 1.5 కోటి తీసుకొని అఫ్కోర్స్ దే గేవ్ అప్ అని మళ్ళీ చెప్పారు. నిజాలు దేవుడికి తెలుసు మళ్ళీ. అట్లాంటి వ్యక్తి అప్పుడు అంటే ఐ మీన్ హీ హిమ్సెల్ఫ్ గాట్ అరెస్టెడ్. ఆయన జైల్లో ఉన్నారు. అండ్
కొంతమంది చెప్పింది ఏంటి అని అంటే, ఈవెన్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింది ఏంటనంటే, ఆయన కట్టించిన జైల్లో ఆయన్నే పెట్టారు అని కూడా అని అన్నారు. అలాంటప్పుడు ఆయన వ్యవస్థల్ని మేనేజ్ ఎలా చేయలేకపోయారు? వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగారు కాబట్టే ఓకే. ఆయన త్వరగా వచ్చారు. ఓకే. లేకపోతే ఆయన వచ్చే పరిస్థితి లేదు. ఆయన చేసినటువంటి స్కామ్‌లు ఆయన బయటకొచ్చే పరిస్థితి లేదు. 4, 5 జీవిత ఖైదులు పడాలి ఆయనకి. ఓకే. ఒక జీవిత ఖైదు కాదు. అంత స్కామ్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్. అన్నీ ఆయన చంద్రబాబు నాయుడు గారు మేము చేయలేదు అని మాట్లాడి రాలా బయటికి. ఓకే. టెక్నికల్‌గా మాట్లాడి అరెస్ట్ నన్ను 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయలేదు. ఈడ దోమలు కుడుతున్నాయి. నేను కట్టించిన జైల్లో నేను ఉండడం అనేది బాగలేదు. మరి నాకు జబ్బు వచ్చింది. నా జబ్బుకి డాక్టర్లు కావాలా, ఎప్పుడు అంబులెన్స్ పక్కన ఉండాలా, డాక్టర్ ఉండాలి అని చెప్పేసేసి రకరకాలు చెప్పుకొని, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, వ్యవస్థల్ని మేనేజ్ చేసే ఆయన బయటకు వచ్చారు. ఓకే. ఏ వ్యవస్థ అనేది కాదు, రకరకాలుగా ఆ వ్యవస్థలను మేనేజ్ చేస్తే తప్పితే ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంత దుర్మార్గాలు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాను. అయితే ఈ మాట కొంతమంది నేను టీడీపీ వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తాను సార్. నాట్ ఓన్లీ వైసీపీ, ఐ డూ ఎవ్రీవన్. ఓకే ఓకే. అయితే నేను ఈ మాట కొంతమంది టీడీపీ వాళ్ళని అడిగినప్పుడు సార్ వాళ్ళు అనేది ఏంటంటే, మా బాబు గారు కనుక నిజంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం వస్తే జగన్ గారి కేసులే మళ్ళీ మేనేజ్ చేసి ఆయన్నే లోపల ఎప్పిస్తారు కదా అని అన్నారు వాళ్ళు. దీనికి మీరు ఆల్రెడీ స్పందన ఏంటి? చేశారు కదా, ఓకే. మళ్ళీ లోపలేసేది ఏముంది అసలు? ఓకే. ఆల్రెడీ చేశారు. కోర్టు పరిధిలో ఉంది. అన్ని కేసులు పోతా ఉన్నాయి. వాళ్ళు చేసి దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినవన్నీ కూడా అవన్నీ పోతానే ఉన్నాయి. అవి చూస్తానే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి అంతవరకు తీసుకొని వచ్చారు. అయితే మీ పార్టీ ఎంపీ సార్ రఘురామకృష్ణంరాజు గారు ఆయనే పిల్లేయటం జరిగింది. మా సీఎం గారి కేసులన్నీ మళ్ళీ తోడండి అని. అది మీ పార్టీ ఎంపీ టెక్నికల్‌గా మా పార్టీలో ఉన్నారే కానీ ఆయన మానసికంగా మా పార్టీలో లేరు. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వేరే పార్టీకి అమ్ముడుపోయి ఈయన మీద దాడి చేయడమే పెట్టుకున్నారు కానీ టెక్నికల్‌గా ఆయన బయటికి వెళ్లకుండా చేస్తున్నారే కానీ మా పార్టీ ఎంపీ అనడానికి లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సార్ పర్ఫార్మెన్స్ బాగాలేదని దాదాపు 60 మంది ఎమ్మెల్యేలని మార్చేస్తున్నారు సార్. అలాంటిది 5 ఏళ్ళుగా ఆయన్ని భరించాల్సిన అవసరం మీకేంటి? అంటే అలా ఆయన మాట్లాడే మాటలు సార్ నేను అనేది. సీఎం గారిని అది చంద్రబాబు గారు కూర్చొనియండి, పవన్ కళ్యాణ్ గారు కూర్చొనియండి, జగన్ గారు కూర్చొనియండి, షర్మిలమ్మ గారు కూర్చొనియండి, పురంధేశ్వరి గారైనా కూర్చొనియండి. సీఎం అనే పదవికైతే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బై ఒబేయింగ్ కాన్స్టిట్యూషన్. ఓకే. మీ పార్టీ ఎంపీని సీఎం గారిని అంత మాటలు అంటే ఢిల్లీ లెవెల్‌లో కూర్చొని మాట్లాడుతున్నారంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ పరువు పోవటమే కదా సార్. సీఎం గారిని అంటున్నారంటే పరువు పోయినట్టే కదా. ఎందుకు పరువు పోయినట్టు? అతనికి పోయింది పరువు. ఓకే. అతను మాట్లాడే విధానాన్ని బట్టి పోయింది. అతను ఆ పార్టీలో ఉండి సిగ్గు లేకుండా ఆ రకంగా మాట్లాడడంలోనే పోయింది. కాబట్టి ఆయన పరువు ఆయనే తీసుకున్నారే కానీ ఇక్కడ వేరే వాళ్ళు పరువు పోయింది ఏం లేదు. అట్లీస్ట్ పార్టీలో నుంచి అయినా తీసేయచ్చు కదా సార్. అదే ఇచ్చాం. ఓకే. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారిని ఏమీ చేయకుండా ఎంత దిగజారిపోయేటట్లుగా చేశారో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అదే. ఇంకో ప్రశ్నకి వెళ్ళేసరికి సార్ సిపిఎస్ రద్దు జగన్ గారు పాదయాత్రలోనే ప్రామిస్ చేశారు. అది ఇప్పటిదాకా ఫుల్ఫిల్ కాలేదు. అపోజిషన్ పార్టీస్ మెయిన్ ఎజెండా సిపిఎస్గా చేస్తున్నాయి. దీనిపై ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరేం చెప్తారు? దానికి సంబంధించి గతంలో వాళ్ళందరూ కూడా సీఎం గారితో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ సంఘాలందరితో మాట్లాడి వాళ్ళకి ఏ రకంగా అయితే ఉపయోగం జరుగుతుందో అవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళందరి చేత పాలాభిషేకం కూడా చేయించుకున్నారు. కాబట్టి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ సంఘాల వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి కంఫర్ట్గా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను. అయితే సార్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలు మాత్రమే కాకుండా స్కీమ్స్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిష్ స్టాల్స్ ఎంత ట్రోల్ చేశారో దాన్ని అంత ట్రోల్ చేశారు సార్. నేను చెప్తున్నా అంటే అక్వాటిక్ స్పీషీస్ మీద కానీ లేకుంటే అక్వాకల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. చాలా మంచి ఇనిషియేట్ సార్. వాళ్ళని అంటే ఆ కమ్యూనిటీని
కొంచెం ఐ మీన్ తక్కువగా చూసే దగ్గర నుంచి ఇప్పుడు సార్ వరల్డ్ లెవెల్ స్టాటిస్టిక్స్ కనుక తీస్తే ఆంధ్రప్రదేశ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ష్రింప్ అంటే ప్రాన్స్, రొయ్యలు. ఫిష్ ఏ లెవెల్, A+ గ్రేడ్ సీ ఐ మీన్ సముద్రంలో దొరికేటువంటి A+ కేటగిరీకి సంబంధించినటువంటి చేపల్ని ఎక్స్పోర్ట్ చేయడంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంపిటేటర్ ఆఫ్ వరల్డ్ ఆంధ్రప్రదేశ్ అనేది. అలాంటి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో చేపల కూర వండుతున్నారంటే అదో పెద్ద అసలు ఆ రోజు ఏదో జరిగిందని అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు సార్. అలాంటి దాన్ని కూడా ట్రోల్ చేసినప్పుడు ఎలా చూడొచ్చు దీన్ని అసలు? ఏం ట్రోల్ చేస్తున్నారు? ఈ చేపలు అమ్మేదానిక సీఎం చేసింది, ఈ చేపలు పెడితే పెద్ద మనిషి అయిపోయినాడా అంటే ఏం సార్ ఇది అసలు? ఏం మైండ్ సెట్ ఏంటిది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ప్రయోగశాల. జగన్మోహన్ రెడ్డి గారు పాలనని ప్రయోగంగానే చేశారు, రాజకీయాన్ని కూడా ప్రయోగంగానే చేస్తున్నారు, బిజినెస్ను కూడా ప్రతి ఒక్కళ్ళకి చిన్నోళ్ళకి అందించాలనేటువంటిది చేస్తూ ఉన్నారు. ప్రతిదీ సక్సెస్ అవుతా ఉన్నారు. వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు ఏమీ చేయలే ఇంతకుముందు. ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అసలు ఏ కమ్యూనిటీకి ఏది చేయలే. వాళ్ళు చేసింది ఆ జన్మభూమి కమిటీలో నీరు చెట్టు అంటాడు, అవి దవ్వుకుంటారు, వర్షం వచ్చుద్ది, ఎంత దవ్విందో తెలియదు, డబ్బులు దోచుకునే పనిలోనే ఉన్నారు, రియల్ ఎస్టేట్ చేసుకునే పనిలోనే ఉన్నారు. అమరావతి అంటారు, ఇంకోటి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఏ కమ్యూనిటీని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి సోర్సెస్ ఇచ్చి ఆ కుటుంబాలను నిలబెట్టాలనేటువంటి దానిలో తీసుకొని వచ్చి ఫిష్ మార్కెట్ ఎలా చేసుకోవాలా వాళ్ళకు లోన్ ఇవ్వడం. అందరు అంటారు చేపలు పట్టుకోవడం నేర్పాలి కానీ చేపలు తినడం నేర్పకూడదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, చేపలు తినాలంటే చేపలు పట్టుకోవాలా? ఆబ్వియస్లీ. చేపలు పట్టుకోవాలంటే మామూలుగా చేత్తో పట్టుకుంటే వస్తాయా? దానికి ఒక గాలం కావాలా, దానికి ఒక ఎర్రనెయ్యాలా, లేదా వల కావాలా, లేదా ఊతలు కావాలా, లేదా ఒక బోట్ కావాలా, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ కావాలా. ఏది చేయాలన్నా అవి కొనుక్కోవడానికి లేనటువంటి వాళ్ళు చేపలు పట్టుకోవడానికి నేర్పడమే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తెలియదు. ఒక అమ్మఒడి, ఆ అమ్మఒడి డబ్బులు 15,000 ఇస్తున్నారు పిల్లలు డ్రాప్అవుట్ కాకుండా ఉండడానికి. ఆ 15,000తో ఆ చేప పట్టుకోవడానికే వస్తువు కొనుక్కుంటాడు. 45 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీకి 18,750 రూపాయలు 7,500 ఇస్తున్నారు. 18,750 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఆ అమౌంట్ని ఈ చేపలు పట్టుకునే దానికి ఉపయోగపడే వాటికి ఉపయోగించుకొని కుటుంబాలు ఎదుగుతాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది చేపలు పట్టుకోవడానికి, చేపలు తినడానికి, రెండిటికి చేస్తున్నారు. ఇది అర్థం కానటువంటి వాళ్ళు చేపలు పట్టుకోవాలని నేర్పాలి కదా, చేపలు తినేది ఏందని అని చెప్పేసి చెప్తున్నారు. ఆ గాలం లేనటువంటి వాళ్ళకి, ఆ వల లేనటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. కడుపు కాలే వాళ్ళకి తెలుస్తుంది, కడుపు నిండిన వాళ్ళకి తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీకి కానీ, ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ కాదు, ఏ కులాల వాళ్ళు మేము ఫిషెస్ మేము అమ్ముకుంటాము అని చెప్పేసి చెప్తే వాళ్ళకి ఇస్తున్నారు. ఆ కమ్యూనిటీ కాదు, ఎవరు అమ్ముకుంటామన్నా వాళ్ళకి సంబంధించినటువంటి షాప్స్ ఇస్తున్నారు, వాటికి లోన్స్ ఇస్తున్నారు, వాటికి సంబంధించిన అన్ని కూడా సమకూరుస్తున్నారు. కరెక్ట్ సార్. ఇంకొక విషయం సార్, రాష్ట్రంలో అంటే చాలా మంది యువతని కలిచివేస్తున్న విషయం ఏంటంటే సార్, ఇందాక నేను మిమ్మల్ని అడిగినట్టు 2 బూటకాలు, ఇటు మీ మీద ఒక వాళ్ళు ఆరోపణ వేస్తారు, వాళ్ళు మీరు ఒక ఆరోపణ వేస్తారు, ఇంకా అదే పంచాయతీ నడుస్తూ ఉంటుంది. అలానే వాళ్ళు ఐ మీన్ అవతల ఎగస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇంట్లో ఆడవాళ్ళని తిడతాం, ఆ స్పందనకి ప్రతిస్పందనగా మీరు వాళ్ళ ఇంట్లో ఐ మీన్ నాట్ స్పెసిఫికల్లీ యూ, వైసీపీ పార్టీ నాయకులు ఆ కోపంతోనో ఉక్రేషన్స్తోనో అవతల వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిడతాం. అసలు పద్ధతేనా సార్ ఇది? అండ్ దట్టు ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేదు. ఇది గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ పాలనలోనే ఒక ఎంఆర్ఓని ఇసుక బండ్లు ఆపుతుంటే ఒక ఎంఆర్ఓని ఈడ్చుకొచ్చి కొట్టినటువంటి సంస్కృతి టీడీపీ ప్రభుత్వాన్ని.
మహిళల్ని అవమానకరంగా చూస్తున్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. మహిళలకి ఒక గౌరవాన్ని, ఒక ఆసరాన్ని, ఒక చేయూతని, వాళ్ళ పేరిట ఒక ఆస్తి విలువగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీద స్త్రీకి అత్యంత గౌరవం, అత్యంత సెక్యూరిటీని అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని దూషించడం అనేది, రోజా గారిని ఏ రకంగా దూషించారో అసెంబ్లీ సాక్షిగా మీరందరూ చూసే ఉంటారు. ఆమెను ఎంత వరకు రోజా గారిని అవమానపరిచారో చూశారు. మహిళల్ని అతి తక్కువగా చూయించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి చెల్లుబాటు అవుద్ది, తెలుగుదేశం ప్రభుత్వానికి చెల్లుబాటు అవుద్ది. దానికి సమాధానం చెప్పకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముళ్ళుని ముళ్ళుతో జయించాల, మోసాన్ని మోసంతో జయించాల, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాల. మన కుటుంబాలను అడిగితే అంటే ఆ బాధ తెలుసుద్ది. కాబట్టి అక్కడక్కడ ఎవరైనా దానికి సమాధానం చెప్పడం ద్వారా బాధపడేటువంటి కుటుంబాలు ఉంటే ఉండొచ్చు. ఒకవేళ అది కూడా దాన్ని కూడా మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. అయితే సార్ ఇంకొక విషయం సార్, బాపట్ల నుంచి మీ అన్నగారు పోటీ చేశారు. అలానే మొన్న తర్వాత మీ అన్నగారి తర్వాత నందిగామ సురేష్ గారు కూడా పోటీ చేశారు. ఆయనకు జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. మీ అన్నగారు ఓడిపోయిన తర్వాత నందిగామ సురేష్ గారికి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు అనిపించింది, మీకు ఏమనిపించింది? బాపట్లలో పాదయాత్ర చీరాల్లో అయిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చీరాల్లో ముగింపు సభ రోజు సురేష్ అన్న గారు వచ్చారు అక్కడికి. ఓకే. అప్పుడే మొట్టమొదటిసారి కలిసాం. అప్పుడు కామన్ మ్యాన్ మీరున్నారు అక్కడ? నేనున్నాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ అమృత్ పాణి గారు అన్నయ్య పార్లమెంట్ ఇన్ఛార్జి చెప్పారు. ఆ రోజు పార్లమెంట్కి పోటీ చేశారు. వాస్తవానికి అన్నయ్యకే సీట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను అన్నయ్య ఇద్దరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. అన్న, ఈ రాష్ట్రంలో 4 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలు ఉన్నాయి, 4 మాలలే ఉన్నారు, ఒక ఎంపీ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గంకి ఇద్దాము అని చెప్పేసి చెప్పారు. అన్నయ్య నేను ఇద్దరం ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, సార్ మీ ఆలోచన బాగుంది. ఎందుకంటే మాలా మాదిగ అనేటువంటి 2 సామాజిక వర్గాలు ఇద్దరూ కూడా అంటరానితనానికి ఊరు బయట ఉన్నటువంటి వాళ్ళే. ఎవరికైతే ఆ ఫలాలు అందలేదో ఆ ఫలాన్ని మీరు ఈ రకంగా అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు మీరు చూయిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఖచ్చితంగా మేము మిమ్మల్ని అడిగేది ఏం లేదన్నా, మేము ఇందులో నుండి తప్పుకుంటాం. సురేష్ అన్నకే మీరు ఇవ్వండి, మాదిగ సామాజిక వర్గానికి మీరు ఇవ్వాలనేటువంటి మీ ఆలోచన చాలా బాగుందని చెప్పేసి డాక్టర్ అమృత్ పాణి గారు, మా అన్నయ్య ఆ ఒక దీని నుండి తప్పుకోవడం జరిగింది. అప్పుడు నన్ను వేమూరు మనకి కొండేపి సీటు అశోక్ అన్నకి ఇస్తామని చెప్పేసి చెప్పారు. లాస్ట్ మినిట్లో అది జరగకపోవడం జరిగింది. దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారిని బతిమలాడుకున్నాం, అడిగాము, నిరాహారదీక్ష చేసాము, సస్పెండ్ చేశారు, మళ్ళీ పార్టీలోకి తీసుకొని మళ్ళీ ఇన్ఛార్జిగా తీసుకొని వచ్చారు. ఒకసారి మా కుటుంబానికి ఆయన ఎంత గౌరవాన్ని, ఎంత మా మీద చూయించారంటే ప్రేమ. అది అయ్యో వీళ్ళకి ఎంపీ సీట్ తప్పుకోమన్నా తప్పుకున్నారు అన్న, అశోక్ బాబుకి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేకపోయాం అనేటువంటిది చూయించి మళ్ళీ నన్ను కొండేపికి ఇన్ఛార్జిగా తీసుకొచ్చి మా తల్లిగారైన వరికుటి కోటమ్మ గారు చనిపోతే ఆవిడ భౌతిక కాయాన్ని చూడ్డానికి ఒక సీఎంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సడన్గా అక్కడకు వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకొని వచ్చి మా కుటుంబానికి అత్యంత గౌరవాన్ని, ప్రేమని ఆయన అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు జోడించి ఒకసారి నమస్కరిస్తూ ఉన్నాను. అయితే సార్, ఈ నందిగామ సురేష్ గారి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆయన మీద అంత పాశవికంగా దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? ఒకటే, పేద వర్గాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానాలకి ఎవరు అండగా ఉంటే వాళ్ళ మీద పైచాచిక దాడులు చేశారు తెలుగుదేశం వాళ్ళు. అదొక రాజధాని ప్రాంతం అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధానిగా తయారు చేయడంలో భాగంగా ఈ దాడులు జరిగినాయి. వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, ఆ రాజధాని పరిధిలో నుంచి బయటికి వెళ్ళగొట్టాలనేటువంటి కుట్ర ద్వారానే ఈ యొక్క సురేష్ అన్న మీద అటువంటి దాడులు జరిగినాయని చెప్పేసి చెప్తా ఉన్నాను. అయితే సార్ ఇంకొక విషయం, బాపట్ల కానీ వేమూరు కానీ లేకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో కూడా లంక గ్రామాలు చాలా ఎక్కువ సార్. తుఫాన్లు వచ్చినా లేకుంటే వరదలు వచ్చినా కూడా మొదట ఎఫెక్ట్ అయ్యేది లంక గ్రామాలు. జగన్ గారు వచ్చాక, జగన్ గారు రాకముందు లంక గ్రామాల పరిస్థితి ఏంటి? కొన్ని వందల సంవత్సరాల నుంచి లంక గ్రామాలలో వాళ్ళు చేసుకునేటువంటి పొలాలు, వాటికి పట్టాలు ఉండేవి కావు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేరుగు నాగార్జున గారు మంత్రి గారు, వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేస్తున్నటువంటి మేరుగు నాగార్జున గారు ఆ లంక గ్రామాల్లో ఉండేటువంటి పేద వర్గాలందరికీ కూడా, ఎవరైతే ఆ పొలాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ శాశ్వత పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించుకొని అది చేయించారు. ఇది మాత్రం చరిత్రలో మిగిలిపోయేటువంటిది. ఇంతకంటే లంక గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి ఏ ప్రభుత్వం, వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు సీఎంలుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లుగా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ పాలనలో కూడా జరగనది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లంక గ్రామాలకి శాశ్వత పట్టాలు వచ్చినాయి. దీన్ని లంక గ్రామ ప్రజలు, ఎందుకంటే వాళ్ళు మర్చిపోరు, వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకునే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ లంక గ్రామాల ప్రజలకు అందించారు. కాబట్టి అవతల ఏ పార్టీ ఉన్నా, ఎటువంటి వ్యక్తులున్నా, ఆ లంక గ్రామ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని చెప్పేసి ఆ విశ్వాసత వాళ్ళు చూయించుకుంటారు. దేవుడు మనకు న్యాయం చేస్తే దేవుడికి మనం అన్యాయం చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. లంక గ్రామాల ప్రజలు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నాను. అయితే సార్ 2019కి 2024కి ఒక యాదృచ్ఛిక సంఘటన ఏంటంటే సార్, 2 ఎలక్షన్లు రాజకీయం, రాజ్యాంగం, రాజకీయ నాయకుల చుట్టూ ఎంతైతే తిరిగినాయో సినిమాల చుట్టూ కూడా 2019 ఎలక్షన్స్ తిరిగినాయి సార్. ఇటు వైసీపీ నుంచి యాత్ర సినిమా అయినా కూడా, లేకుంటే అటు టీడీపీ నుంచి చూసుకుంటే బాలకృష్ణ గారిది వాళ్ళ నాన్నగారి బయోపిక్, ఇటు జగన్ గారి నాన్నగారి బయోపిక్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్, అటు ఎన్టీఆర్ గారి బయోపిక్ 2 రిలీజ్ అయినాయి సార్. ఓకే, బాగుంది. ఇద్దరు చిరస్మైన లీడర్సే, ఇద్దరిది బయోపిక్ చూడటం ఒక యంగ్స్టర్గా ఆనందకరం సార్. ఇప్పుడు చూసుకుంటే యాత్ర 2 మళ్ళీ అట్నే వాళ్ళు రాజధాని ఫైల్స్, ఏంటి సార్ అసలు ఈ దరిద్రం ఈ రాష్ట్రానికి? ఈ రాజధాని ఫైల్స్ వీటన్నిటిలో ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేసింది చూయించారా? లేదు. చెప్పులు వేశారు కదా తెలుగుదేశం వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారే వేయించారు కదా, అది ఆ బయోపిక్ లో చూయించారా? లక్ష్మీ ఎన్టీఆర్ లో చూపించారు ఆర్జీవి గారు. టీడీపీ వాళ్ళు తీసినటువంటి బయోపిక్ లో ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేసినటువంటి సీన్ చూయించారా? లేదు. ఆయన్ని పదవి నుండి తీసేసినటువంటి సీన్ చూయించారా? నాదెండ్ల భాస్కర్రావు గారు చూపించారు. టీడీపీ వాళ్ళు తీసినటువంటి బయోపిక్ లో, రామారావు గారి చరిత్ర తీసినటువంటి టీడీపీ వాళ్ళు తీసినటువంటి బయోపిక్ లో కేవలం నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ మాత్రమే తీశారు. ఈయన్ని పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు నాయుడు గారు లేదు, ఇంకా అసలు దాన్ని మీనింగ్ లెస్ కదా. అంటే ఆయన ఒక కుటుంబాన్ని, ఆయన ఒక ఇల్లు నిర్మించుకొని ఆయన ఇంట్లో ఆయన ఉంటా, ఆయన ప్రాపర్టీ అది. వీళ్ళు కూతుర్ని చేసుకొని ఆ ఇంట్లో చేరి ఆయన్ని బయటికి వెళ్ళమని చెప్పేసి ఆయన్ని బయటికి నెట్టి, అసలు ఏ అల్లున్నైనా చరిత్ర తెలిసిన తర్వాత ఏ అల్లున్నైనా చేరదీస్తారా ఇంకొకళ్ళు? మనుషుల్లో విలువలు లేకుండా, కుటుంబాలలో విలువలు లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం
నాయకులు రామారావు గారిని అన్యాయం చేసి ఆ పార్టీని లాక్కుని ఆయన్ని బయటకు పంపించి ఆయన్ని చంపేసిన విధానాన్ని ఆ బయోపిక్లో చేస్తే మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు తీస్తున్నటువంటి యాత్ర కానీ యాత్ర 2 ఒక చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మఒడి ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే. విద్యాదీవెన ఎక్కడి నుంచి వచ్చింది? ఆరోగ్యశ్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల్లో నుంచి వచ్చింది, ప్రజల అవసరాల నుంచి వచ్చింది అనేటువంటిది నిజాన్ని చూయించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ రకంగా చేశారు, పాదయాత్ర ఏ రకంగా చేశారు, పాదయాత్రలో ఏమి నేర్చుకొని ప్రజలకు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఏం చేశారు, ప్రజల దగ్గర నుండి ఏం తెలుసుకొని ప్రజలకు ఏమందించారు. నిజం కదా, వాస్తవం. అది అబద్ధం. యాత్ర 1, 2 నిజం. నిజానికి ఎప్పుడు కూడా స్థానం ఉంటుంది. పేద వర్గాలు ఎప్పుడు కూడా నిజాన్ని నమ్ముతారు, నిజంతోనే ప్రయాణం చేస్తారు. సార్, ఇప్పుడు దాకా మనం బయోపిక్ల గురించి మాట్లాడుకున్నాం సార్. ఇంకోటి రియల్ లైఫ్ సినిమాటిక్ ఇన్సిడెంట్ వైసీపీ ఒకటి చేసింది సార్. ఒకటి, ఆయన పట్టాభి గారు నోరు చారారో లేకుంటే ఇంకా ఆయన ఉద్దేశపూర్వకంగానే అన్నారో నాకైతే తెలియదు. బట్ ఆయన మాట్లాడింది అయితే ఖండించదగిన పదం. మేబీ మీరు ఒక నాయకుడిని లేకుంటే ఒక ఇండివిజువల్ని ఏ మాట అయినా అనొచ్చు, లేకుంటే పచ్చిగా చెప్పాలంటే మీరు ఏ కూతైనా కోయచ్చు ఒక ఇండివిజువల్ని పరిధిలో ఉండి. బట్ సీఎం కుర్చీలో కూర్చున్నాక ఆ వ్యక్తి కాకపోయినా అట్లీస్ట్ ఆ పదవికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాస్ తండ్రి లాంటి వాడు సీఎం అనేవాడు. ఆయన పట్టాభి గారు అనరాని మాట అన్నారు. మీ వైసీపీ వాళ్ళు వెళ్ళి అసలు వాళ్ళ ఆఫీసే బదలు కొట్టేశారు. ఏంటి సార్ ఇది? సమరసింహారెడ్డో లేకుంటే అది ఏంది ఇంద్రసేనారెడ్డి అన్నట్లుగా. ఇక్కడ సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి కాదండి, మనోభావాలు. ఎవరి మనోభావాన్ని మనం దెబ్బతీసినా ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో మనం చెప్పలేం. అందుకని ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎదుటోడికి ఏది ఉందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దాన్ని నేను సమర్థించడం కాదు, ఏదైనా తప్పే. నోరు జారడం తప్పే, వాళ్ళు కరెక్ట్ కాదు. నోరు జారిన దానికంటే నోరు జారినప్పుడు చెయ్యి జారడం కూడా తప్పే. అది జారినప్పుడు జారుతుంది. కాబట్టి నోరు జారడం అనేది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం అనేది మాత్రం ఉండాల్సినటువంటి, ఎవరికైనా ఉండాల్సినటువంటి విధానం. అయితే సార్, రాజధానుల అంశంలోకి వస్తే మొదట వాళ్ళేమో టీడీపీ సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నారు. ఫస్ట్ అక్కడ దొనకొండ అని అనుకున్నారు, ఆ తర్వాత అమరావతికి వచ్చింది. ఓకే, ఫైన్. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. 14 నుంచి 19 వరకు ఆ టర్మ్ అయిపోయింది. 19 నుంచి 24 వచ్చేసరికి జగన్ గారు 3 రాజధానులు అన్నారు. ఓకే, ఏదో ఎవరికి ఇప్పుడు వరకు లేని ఆలోచన ఒకటి చెప్తున్నారు. మంచో చెడు ఇంప్లిమెంట్ అయ్యాక కదా సార్ తేలేది. ఓకే, ఫైన్. ఇప్పుడేమో మొన్న కొంతమంది వైసీపీ పెద్ద నాయకులు మాట్లాడుతూ మనకి ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఇచ్చారు హైదరాబాద్, అది ఇంకా పొడిగించాలి అని అన్నారు. ఇంతకీ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అంటే ఏం చెప్తారు సార్? అంటే 3 రాజధానులు, ఒక రాజధాని. ఏదైతే ఉమ్మడి రాజధానిగా మనకి గతంలో మద్రాసు ఉండేది, ఆ తర్వాత కర్నూలుకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్గా మారిన తర్వాత హైదరాబాద్కు వచ్చింది. మొత్తం డెవలప్మెంట్ అంతా అక్కడే జరిగింది. నేను మొత్తం అంతా ఆడే పెట్టానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను చేశానని అంటున్నాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైదరాబాదు చరిత్ర, దాని యొక్క స్థితిగతులు మారినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆడ చేసింది ఏం లేదు. అదొక హైటెక్ సిటీది ఒక్కటి మాత్రం చూపిస్తారు. కొన్ని వేలు ఉన్నాయి ఇప్పుడు అట్టాడి. అది చూయించుకొని ప్రచారం చేస్తున్నాడు. అదే తప్పిదం మళ్ళీ జరగకూడదు. మొత్తం అభివృద్ధి అంతా హైదరాబాదులో పెట్టి మనం అభివృద్ధి చేసిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కట్టుబట్టలతో వచ్చాం. మళ్ళీ ఇక్కడ అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం చేస్తే మీరు ఉత్తరాంధ్ర వాళ్ళు మీకు సంబంధం లేదు అని చెప్పేసి అనేటువంటి అవకాశం ఉంది. రాయలసీమ వాళ్ళు మీకు సంబంధం లేదు అనేటువంటి అవకాశం ఉంది. ఈ రాష్ట్రం 3 ముక్కలుగా విభజన జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
ఓకే. ఎందుకంటే ఒక చోటే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటంటే ఒక చోటే కేంద్రీకరించి అక్కడికే మొత్తం అంతా తీసుకొచ్చి దాన్ని ముందుగా ఆస్తులన్నీ కొనుక్కొని, ఓకే. దీని వెనక కుట్ర ఏంటంటే అక్కడ ఉండేటువంటి రాజధానిలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పొలాలన్నీ వాళ్ళు కొనుక్కొని ఇది ఒక రియల్ ఎస్టేట్ దందా. ఓకే. రాజధాని కాదు పెడుతుంది, రియల్ ఎస్టేట్ దందా చేశారు. ఒక మాఫియా అన్నీ ఒక చోట కొనుక్కొని వాళ్ళ ఆస్తుల విలువలు పెంచుకుని ఆ తర్వాత రాజధాని అక్కడ డెవలప్మెంట్ తీసుకొని వస్తారు. లక్షల కోట్లు ఆర్జించవచ్చు. అక్కడ ఒక పేదవాడు ఒక గజం కొనుక్కోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అటువంటి రాజధానిలో? లేదు. లేదు. రేపొద్దున ఇది మాది మీరు వెళ్ళండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయనే ఉద్యమం తీసుకొని వస్తాడు, 3 ముక్కలు అవుద్ది. అటువంటి పరిస్థితి రాకుండా రాయలసీమలో ఒక రాజధాని, ఇక్కడ ఉండేటువంటి దాన్ని పాలన మనకి ఒక రాజధాని, పాలనాపరమైనటువంటి రాజధాని ఒక చోట, 3 ఏరియాలని సమానంగా చూడడం తప్ప. మీకు 3 కొడుకులు ఉంటారు. ఓకే. ఒకడు బ్రహ్మాండమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా చదువుతాడు, ఎదుగుతాడు. రెండోవాడు మామూలుగా ఉంటాడు. మూడోవాడు అంగవైకల్యంగా ఉండి చదువుకోలేకపోతాడు. ఆ తండ్రి ఏం చేస్తాడు? ఆ మూడో వాడికి ఆస్తినిచ్చి వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని కానీ పెంచడానికి ఆ తండ్రి చేస్తాడు కదా. అదే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 ప్రాంతాలని ఎక్కడ వెనుకబడుతనంత ఉందో వాళ్ళకు కూడా కొంచెం అది వాళ్ళని డెవలప్ చేసే విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా 3 రాజధానులు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకి ఉపయోగం జరిగే విధంగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది తీసుకున్నారు. అది నచ్చనటువంటి తెలుగుదేశం వాళ్ళు, అరే మీకు 5 సంవత్సరాలలో మీకు అధికారం ఇచ్చి మీరు ఎవరిని మాట్లాడకుండా సెలక్షన్ కూడా నువ్వే చేసేసేసి టెంపరీ రాజధాని నువ్వు కట్టేది, టెంపరీ బిల్డింగ్స్ కట్టేది, 1000 కోట్లు వెచ్చించి టెంపరీ బిల్డింగ్స్ కట్టేవు నువ్వు. పర్మనెంట్ బిల్డింగ్సే కట్టి ఉండొచ్చు కదా. అసలు నువ్వే దాన్ని టెంపరీ రాజధానిగా చేసి ఇప్పుడు ఎవరిని మాట్లాడతావు? పర్మనెంట్ రాజధాని ఎందుకు చేయలేదు? 10 సంవత్సరాలు నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఉండలేదు? నీ ఓటుకు నోటు కేసు కోసం పరిగెత్తుకుంటే ఇక్కడికొచ్చి మేము నిర్మిస్తామనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తే మీరు అవసరం లేదు మేము చేసుకుంటామని చెప్పి అన్నీ మీరు రియల్ ఎస్టేట్ దందా కోసం మన ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేశాడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పేసి చెప్తా ఉన్నాను సార్. రాజధాని అంశం అయిపోయింది సార్. మరొకటి అంశం మిగిలింది ఏంటి అని అంటే స్పెషల్ స్టేటస్. నాకు 25కి 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం తో బలంగా కొట్లాడి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు అందరి సాక్ష్యంగా చెప్పిన మాట సార్. ఇది ఏదో కేవలం పార్టీ వరకో లేకుంటే దగ్గర వ్యక్తుల వరకో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పిన మాట. అది నమ్మి ప్రజలు 23-22 ఎంపీల దాకా ఇచ్చారు మీకు. బట్ స్పెషల్ స్టేటస్ అసలు ఇప్పటికీ లేదు సార్. ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అవసరం రాలా. 25కి 25 వస్తే మన అవసరం కానీ వాళ్ళకి వచ్చే పని అయితే మనం డిమాండ్ ఎప్పుడైనా ఒకటి సాధించుకోవాలంటే ఒక డిమాండ్ ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి 22 ఎంపీలు వాళ్ళకి అవసరం లేకుండా ఉంది, డిమాండ్ లేకుండా ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయగలిగారు. వాళ్ళు మనకి విభజన చట్టంలో ఉన్నాయి కూడా చాలా చేయలేకపోయారు. అవును, వాస్తవం. ఇప్పుడు రేపు రాజ్యసభ మన అవసరం ఉంది అంతే కదా. ఎంపీలు అవును, ఎమ్మెల్యేలు ఓటేస్తేనే కదా సార్ రాజ్యసభలో రేపు మన అవసరం ఉంది. అవును, 100% బీజేపీకి 100%. రేపు 25కి 25 కూడా మనకి వస్తే అటు రాజ్యసభలోను ఇటు పార్లమెంట్లోను ఖచ్చితంగా మనం డిమాండ్లోకి వస్తాం. డిమాండ్ ఉంది అని అంటే మన హక్కుల్ని మనం సాధించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాట తప్పడం కాదు, అక్కడ డిమాండ్ లేకుండా ఉంది. ఆ పరిస్థితులు కల్పించారు. రేపు ఖచ్చితంగా మనం డిమాండ్లోకి వెళ్తున్నాం. మన అవసరం వాళ్ళకి కల్పించే విధంగా ఉండబోతా ఉంది. 25కి 25 కూడా ఎంపీ సీట్లు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ అంశం అయితే ఆగలేదు. స్పెషల్ స్టేటస్కి సంబంధించింది ఖచ్చితంగా సాధించుకొని తీరుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా దాని మీద ఉన్నారు. సార్,
పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీరియస్ టాపిక్స్ రైజ్ చేస్తున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళంతా డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది ఆడవాళ్ళు గల్లంతు అవుతున్నారు. ఇలా కొన్ని కాన్స్పిరసీ థియరీస్ అని ఆయన చెప్పారు. అందులో 100కి 100% నిజం ఉండకపోవచ్చు సార్. 0.01% నిజం ఉన్న ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోయినట్టే కదా సార్. అసలు వాలంటీర్ వ్యవస్థ మీద ఇలాంటి అభండాలు రావటం ఏంటి? ఆడవాళ్ళని వాలంటీర్స్ గల్లంతు చేయటం ఏంటి? అంటే వాలంటీర్స్‌లో ఆడవాళ్ళు లేరా? ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలున్నాయి సార్. ఇదంత చిన్న ఆషామాషీ విషయం అయితే కాదు సార్. చిన్న ఆషామాషీ ఆరోపణ కూడా కాదు. ఇది దుర్మార్గపు ఆరోపణ. చాలా బాధేస్తది. వాలంటీర్లు ఎవరు వాలంటీర్స్ అంటే, ఆ 50 ఇండ్లలో ఉండేటువంటి అమ్మాయో, అబ్బాయో. అంటే ఆ 50 ఇళ్ళంటే ఒక మాలపల్లి ఉంది, ఒక మాదిగపల్లి ఉంది. ఆ మాదిగపల్లిలో 50 ఇళ్ళకి సంబంధించినటువంటి ఒక వాలంటీర్‌ని తీసుకుంటారు. అదే మాలపల్లిలో ఉన్న 50 ఇళ్ళకి సంబంధించి తీసుకుంటారు. లేదా ఒక బీసీకి సంబంధించి యాదవాస్ ఉన్నా, గౌడాస్ ఉన్నా ఆ 50 ఇళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకుంటారు. ఎవరు ఆ 50 ఇళ్లలో ఉండేది? వాళ్ళ అన్న కూతురో, హ్మ్. అక్క కొడుకో, తమ్ముడు కూతురో, ఎవరో ఒకళ్ళు వాళ్ళ రిలేషన్ ఉంటది. అంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళగా మాట్లాడడం, ఆడవాళ్ళని అమ్ముకునే వాళ్ళగా మాట్లాడడం, ఒంటరి మహిళని టార్గెట్ చేసి వాళ్ళని అమ్ముకునే విధంగా మాట్లాడడం అనేది చాలా నీచమైంది, చాలా బాధేస్తుంది. ఇంతమంది వాలంటీర్లు వాళ్ళు అమ్మాయిలను అమ్ముకునే వాళ్ళగా మాట్లాడడం అనేది మాత్రం చాలా నీచమైనటువంటి ఆరోపణ. అది అసలు ఆరోపణ అనడానికి కాదు, నీచమైనటువంటి ఆరోపణ. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతనే ఇది ఎందుకు తీసుకొని వస్తున్నారంటే, వాలంటీర్ వ్యవస్థ పేద వర్గాలకి ఒక ఉపయోగపడేటువంటిది, ఒక స్వేచ్ఛని ఇచ్చినటువంటి వ్యవస్థ. ఈ పేద వర్గాలకి ఆ స్వేచ్ఛను దూరం చేయాల. ఓకే. ఆ స్వేచ్ఛను దూరం చేయాలంటే వాళ్ళ మీద అపవాదులు వేయాలి. వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేయాలి. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మళ్ళీ పేదవాడు జన్మభూమి కమిటీ దగ్గరకు పోయి చేతులు కట్టుకోవాలి. ఇక్కడ క్లియర్గా జన్మభూమి కమిటీ అటువంటి పని చేస్తుందా? సారీ టు డిస్టర్బ్. పర్లేదు. అంటే జన్మభూమి కమిటీ అని అంటున్నారు. ఇక్కడ వాదన లేకుంటే ఆరోపణ చేసింది పవన్ కళ్యాణ్ గారు కదా సార్. జన్మభూమి కమిటీకి పవన్ కళ్యాణ్ ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు టీడీపీకి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముందే మాట్లాడారు, వాలంటీర్ వ్యవస్థ ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసేసేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ బాబు గారు మాట్లాడారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళ నోట్లో నుండి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఆల్రెడీ టీడీపీకి తాకట్టు పెట్టేశారు పార్టీని. వాలంటీర్ వ్యవస్థే రేపు ఖచ్చితంగా ఆ కుటుంబాలు చాలు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి. సార్, లోకేష్ గారి పాదయాత్ర అర్ధరాత్రులు జరిగిందని అంటున్నారు. నిజంగా అది జరుగుంటే అంతకంటే కామెడీ ఇంకోటి లేదు సార్. మరి వారాహి యాత్ర కూడా జరుగుతూ ఉంది కదా సార్ ఈయన పవన్ కళ్యాణ్ గారిది. దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని అంటారా మీకు? ఏముంటుందండి, కుర్రోళ్ళు సినిమా చూసేవాళ్ళు. మేము కూడా పవన్ కళ్యాణ్ అంటే హ్యాపీగా సినిమాలు చూస్తూ ఉంటాం. ఓకే. మీరు కూడా చూస్తారు పవన్ కళ్యాణ్ ఎందుకు చూడం? మంచి హీరో, బాగా యాక్ట్ చేస్తాడు. కాకపోతే సినిమాల్లో యాక్ట్ చేసే ఆయన పాపం ఇప్పుడు బయట యాక్ట్ చేస్తున్నాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ టీమే. మేము ప్రజారాజ్యంలో పనిచేశాను. నేను మీరు ప్రజారాజ్యంలో పనిచేసాం. పవన్ కళ్యాణ్ అభిమాని. ఆయనది పవన్ కళ్యాణ్ టీమ్ అనే మమ్మల్ని పక్కన పెట్టారు అప్పుడు ప్రజారాజ్యంలో. అదేంటి సార్? సారీ చెప్పండి, అదేంటి సార్ అసలు? మేము పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫాలోయర్ గా ఉండేవాళ్ళం అనే మమ్మల్ని పక్కన పెట్టారు ప్రజారాజ్యంలో. అక్కడ ఉండే మా కుటుంబ రాజకీయాలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు అరవింద్ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఈయన్ని దూరంగా పెట్టడం, ఆయన మనుషులు వీళ్ళు దూరంగా పెట్టడం ఇట్లా జరిగింది. ఓకే సార్, మీరు ఫ్యాన్, ప్రజారాజ్యంలో తిరిగాను, పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను, అందుకని నన్ను తీస్తారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీ ఫేవరెట్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఈ తొలి ప్రేమ ఏదో ఉంది అనుకుంటా, ఫస్ట్ లో వచ్చింది. బాగుంటది అది. ఓకే, సరదాగా ఉంటుంది. మరొక సార్, చివరి ముగించే ముందు లాస్ట్ 3-4 ప్రశ్నలు సార్. మీ నియోజకవర్గానికి సంబంధించి సార్, వేమూరు కానీ లేకుంటే కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాలు, ఈ 3 జిల్లాలు సార్ ఎస్పెషల్లీ కళాకారులకు పెట్టింది పేరు సార్. ఎంతో మంది కళాకారులని భూమి జనించింది. అలాంటిది ఇక్కడ కళాకారులు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు,
ఇప్పుడు నాగార్జున గారు కూడా మినిస్టర్గా ఉన్నారు. కళాకారులకి గుర్తింపు అనేది ఇంకెప్పుడు వస్తుంది సార్? అంటే ఏదో సినిమాల్లోకి వెళ్ళి పాటలు పాడిన వాళ్ళకి కాదు సార్. డప్పు కార్మికులు ఉంటారు, భజన చేసే వాళ్ళు ఉంటారు, డప్పు కొట్టే వాళ్ళు ఉంటారు, చిరుతలు వాయించే వాళ్ళు ఉంటారు, అలానే శాస్త్రీయ సంగీతం ఉంటది. అంటే ఏదో వెళ్ళి పియానోలు ఇవి కాకుండా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తో బ్రహ్మాండమైనటువంటి సంగీతాలు కూడా చేస్తూ ఉంటారు పల్లెటూర్లలో. కేవలం పల్లెటూర్లలోనే ఈ కళ మనం చూడగలం. అలాంటి వారు ఇంకెప్పుడు పైకి వస్తారు సార్? అంటే అలాంటి వారు డిమాండ్ని బట్టి పైకి వస్తారు. ఓకే. వాటికి ఇప్పుడు డిమాండ్ తగ్గింది. అంటే నేను అనేది సార్. అది చెప్తున్నాను. దానికి సంబంధించిన డిమాండ్ తగ్గింది. ఓకే. వాళ్ళు చితికిపోతున్నారు. కరెక్ట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కళాకారులకు, డప్పు కళాకారులకు కానీ, మీరు చెప్పినటువంటి ఈ వైలిన్కి సంబంధించిన సన్నాయి. శాస్త్రీయ వీళ్ళకి కానీ, కళాకారులకు సంబంధించినటువంటి పెన్షన్ పెట్టారు. 3,000 రూపాయలు పెన్షన్ పెట్టారు. అది రేషన్ పెట్ల. నెలకా సార్? నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఓకే. ప్రతి నెల. అంటే ఈ సారీ డప్పు కళాకారులకి అంటే ఇప్పుడు ప్రతి నెల 3,000 రూపాయలు ప్రతి నెల డప్పు కళాకారులకి, సన్నాయి మేళం వీళ్ళందరికీ 3,000 ఇస్తున్నారు. ఇస్తారు. అంటే పెన్షన్ కాకుండా 3,000. పెన్షన్ అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. 60 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తారు. అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు 60 ఏళ్ళు దాటుతారు కాబట్టి ఆ పెన్షన్ వస్తుంది. ఈ లోపు 60 ఏళ్ల లోపు ఉండేటువంటి వాళ్ళకి కళాకారులకు సంబంధించి 3,000 పెన్షన్లు ఇస్తారు. అది రేషన్ లేదు. ఒక 2 పెన్షన్లు ఇచ్చేసేసి ఆపడం అనేది లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అదే గొప్పది, చాలా గొప్పది. ఏంటయ్యా అంటే అర్హత ఉంటే చాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వంలో ఏముండేదంటే ముందు ఒక 100 పెన్షన్లు ఉంటే 200 మందికి పెన్షన్లు రావాల్సి వస్తే ఈ 200 మందిలో ముందోడు చచ్చిపోతే గానీ వీళ్ళకి పెన్షన్ రాదు. ఇది క్లియర్గా ఉంది చూడు. ఆ 100 మందిలో ఒకళ్ళు చచ్చిపోతేనే ఈ 200 మందిలో ఒకళ్ళకి పెన్షన్ ఇస్తారు. అయితే సార్ నేను మిమ్మల్ని ఈ విషయం, ఈ చనిపోయిన వాళ్ళ పెన్షన్లు, ఇది చాలా పెద్ద గోల్ ఉంది సార్. అంటే నేను ఆల్ ఓవర్ ఏపీ గ్రౌండ్ తిరుగుతున్నాను కాబట్టి చాలా నియోజకవర్గాలు కవర్ చేశాను. ఎంతో మంది అభ్యర్థులతో మాట్లాడినాను, ప్రజలతో కూడా మాట్లాడినాను. వాళ్ళు కొంతమంది నాకు చెప్పేది ఏంటంటే సార్, అయ్యా మా వార్డులో ఒక 3-4 చనిపోతారు. అంటే ఈ ప్రభుత్వం అనే కాదు సార్, జనరల్ గా జరిగేది. 2-3 చచ్చిపోతారు, వాళ్ళ నేమ్ ఎంటర్ చేయరు, ఆ డబ్బులు వెనక నుంచి నొక్కేస్తారయ్యా అంటారు. నిజంగా ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్ గ్రౌండ్ మీద. ఇలాంటి వాళ్ళు పట్టించుకోవాలి ఇట్లాంటివి. అసలు అదే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు ఎక్కడా కూడా స్కామ్ లేదు, ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేదు. అసలు రాజకీయ నాయకులతో కూడా అవసరం కూడా లేకుండా పోయింది. భర్త చనిపోయాడు, వెంటనే వాళ్ళే వస్తారు, దానికి సంబంధించినటువంటి కర్మకాండలకి డబ్బులు అందిస్తారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అర్హత పత్రాలు ఇస్తారు, వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్లుగా చేస్తారు. అసలు మీరు జనాలను అడగండి, అర్హత ఉండి పెన్షన్ రానటువంటి వాళ్ళు ఉండరు. అసలు లేదు. టెక్నికల్గా వాళ్ళలో ఏదన్నా లోపం ఉంటే తప్పితే. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఆ పాలనలో కీలకం వాలంటీర్ వ్యవస్థ. ఆ వ్యవస్థ లేకపోతే పేదవాళ్ల పరిస్థితి బానిస బతుకులవుతాయి. బానిసత్వానికి ఈ జన్మభూమి కమిటీ ఉంటే బానిసలుగా కర్మాగారంగా జన్మభూమి కమిటీ ఉంది. స్వేచ్ఛ బానిస సంఖ్యలు తెంచినటువంటి కర్మాగారంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది. అయితే సార్ రాష్ట్రం విభజించబడ్డాక 2 టర్ములు సార్. అంటే పొలిటికల్ టర్మ్ వైజ్ చూసుకుంటే మొదటి 5 ఏళ్ళు ఒక టర్ము, రెండో 5 ఏళ్ళు ఇంకో టర్మ్ సార్. మొదటి 5 ఏళ్ళు గెలిచిన వ్యక్తి, ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి మంత్రిగా ఉన్నారు. రెండో టర్మ్ కూడా గెలిచిన వ్యక్తి మంత్రిగా ఉన్నారు. రేపు మీరు కూడా గెలిచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కనుక వస్తే మీకు మంత్రి పదవి వస్తుందా? మీరు ఒకవేళ వస్తే, ఒకవేళ జగన్ గారు మిమ్మల్ని పిలిచి, ఎందుకంటే మీరు ఆల్రెడీ సాక్రిఫైసులు చేశారు, మీ ఫ్యామిలీ సాక్రిఫైసులు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి ఆ కృతజ్ఞతతోనో ఆ ప్రేమతోనో పిలిచి, అయ్యా నీకే మినిస్ట్రీ కావాలంటే మీరేం అడుగుతారు? నేను అదే మొన్న చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు వేమూరు వెళ్తావా, అక్కడికి వెళ్ళి అక్కడ పోటీ చేయాలన్నా అని అన్నారు. మీరు చెప్తే నల్లమల్ల అడవకైనా పోయి పోటీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధం. ఇంకెంతకు మించి ఇంకొకటి చెప్పాల్సిన ఇదే లేదని చెప్పేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే ఆయన పేద వర్గాలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ,
ఆయన పేద వర్గాల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు, వాటి కోసం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నారో ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది నేను చేయాలి. ఎందుకంటే వ్యతిరేకం చేస్తే పేద వర్గాలకు అన్యాయం చేసినోడిగా మిగిలిపోతా నేను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సేవ అందిస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తే అది నేను చేసేటట్లుగా నేను ఉంటానని చెప్పేసి చెప్తున్నా. అయితే సార్, ప్రతిపక్షాలు అంటున్న ఇంకో మాట ఏంటనంటే, హిందూ ఆలయాల పైన టార్గెటెడ్గా దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది రథం తగలబెడతాం కానీ, రామతీర్థంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, కొన్ని కొన్ని ప్లేసెస్లో కాకినాడ, రాజమండ్రి ఇట్లాంటి కొన్ని ఏరియాలలో దేవతా ప్రతిమలపై మలాన్ని పూసి వాటిని అపవిత్రం చేయటం కానీ, ఇలాంటి కొన్ని దారుణాలు నిజం జరిగినాయి సార్, అబద్ధాలు కావి. అవన్నీ టార్గెటెడ్గా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుందా? ఎవరైతే హిందూ దేవాలయాలని పాడు చేశారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే. ఓకే. వాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ క్రిస్టియన్ అనేటువంటిది పెట్టి ఈ మైనారిటీస్కి దూరంగా వాళ్ళని ఒక పక్కకు నెట్టేసి హిందూయిజాన్ని డెవలప్ చేయాలా, వీళ్ళ మధ్యలో గొడవలు సృష్టించాలా, మతపరమైనటువంటి కల్లోలాలు చేయాలనేటువంటి దాన్ని, కానీ ఆ దేవుళ్ళని వాళ్ళకు కూడా మైల చేసి వాళ్ళను కూడా ఈ రాజకీయానికి వాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి చేసినటువంటి దుర్మార్గపు విధానాలు వాళ్ళు పాటించారు. దాన్ని ఆ పచ్చపత్రికలు దాన్ని బాగా ప్రచురణలోకి తీసుకురావడం జరిగింది. అంతేగాని అవన్నీ ఆ మరకలు ఏం లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కులం, మతం, ప్రాంతం, పార్టీ అనేది లేదు. తెలుగుదేశం వాళ్ళు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలనుకొని ఓటేసిన వాళ్ళకు కూడా పథకాలు ఇస్తుంటే ఇక ఆయనకి ఎక్కడుంది అసలు? మతం ఎక్కడుంది? ఎవరినో ఆయన ఇష్టమైన దైవాన్ని ఆయన పూజించుకోవచ్చు, అది వేరే. కానీ మతం అనేది చూడకుండా, కులం అనేది చూడకుండా, నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ రోజున నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు అగ్రవర్ణ భావజాలం కానీ ఆ మాటలు కానీ ఆయన దగ్గర కనిపించలా. దళితులమైనటువంటి మేమే ఆయనలాగా మాట్లాడలేకపోయామేమో అనేది అనిపించే విధంగా అంటరానితనాన్ని, రూపం మార్చుకున్నటువంటి అంటరానితనాన్ని ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది, పార్టీ ఎక్కడుంది? ఆయన గెలిచిన తర్వాత ఆయన ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలుగానే చూశాడే కానీ ఎక్కడో కూడా ఆయన వేరే వాళ్ళు అనేటువంటిది వీళ్ళు ఫలానా అనేది చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన పాలనని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ పాలనని ఇక ఆయనకి సెల్యూట్ చేస్తామంతే. సార్, చివరి ప్రశ్న ఇంటర్వ్యూ ముగించే ముందు, మీ మెజారిటీ ఎంత ఉండబోతుంది? మెజారిటీ ప్రతి ఓటు నాకెందుకు రాలేదు, ఈ ఓటు నాకెందుకు రాదు అనేటువంటి భావనలో నేను ఉంటా. చివరి ఓటు కూడా నక్క ఆనందబాబు గారి ఓటు కూడా నాకు కావాలి అనుకునేంత ఉంది నా దగ్గర. అంత వర్క్ నేను చేయాలని అనుకుంటా. నిజంగా జరిగేది ఏముంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి విధానాలు మనిషి అన్నాక, మనసున్నాక, మన కుటుంబానికి ఆయన ప్రభుత్వం నుంచి లబ్ధి చేరినాక ఎవరికైతే లబ్ధి చేరుకుంటుందో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే నడుస్తారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని గెలవబోతున్నాం, గెలుస్తాం. గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి కానుకగా అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో ప్రేక్షకులారా, ఇది అటు వైఎస్ఆర్సిపి మరియు టీడీపీ, జనసేన రెండిటికి మధ్య జరుగుతున్నటువంటి వాద వివాదాల మధ్య అటువంటి ఈ క్వశ్చన్ మార్కులకి వరికోటి అశోక్ బాబు గారు మనకిచ్చినటువంటి సమాధానాలు. ఇందులో మీకు ఎన్ని నిజాలు అనిపించినాయి, ఏ పాయింట్ ఇది కరెక్ట్ కాదు అనిపించింది, సార్ చెప్పినటువంటి మాటల్లో నిజం ఎంతమందికి కనిపించింది, అండ్ సార్కి వచ్చేటువంటి మెజారిటీ ఎంత అనేది కామెంట్ రూపంలో తెలియవలసిందిగా మనవి. మరొక అభ్యర్థితో మరో ప్రోగ్రాంలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్. థ్యాంక్ యూ అండి.